హాయ్ ఫ్రెండ్స్, నేను రాజిరెడ్డి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 30 రోజుల పిల్లలు ఫ్రెండ్స్. ఇవన్నీ వ్యాక్సిన్స్ అన్ని బ్రూడింగ్ కంప్లీట్ అయిన పిల్లలు. మీరు గమనించవచ్చు, ఎక్కడ కూడా మేము బ్రూడింగ్ లైట్స్ కానీ ఏది కూడా ఆన్ చేసింది లేదు. ప్రజెంట్ అయితే మన దగ్గర 3000 పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 3000 చిక్స్ ఉన్నాయి, 3000 పిల్లలు ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇవన్నీ కూడా టోటల్గా మనం 5 వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. 5 వ్యాక్సిన్స్ అయితే మనం చేసాము. చాలామంది రైతులు మనల్ని అడగడం ఏంటంటే వ్యాక్సిన్స్ అయినాయి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించండి, వ్యాక్సిన్స్ అనేవి వెయ్యకపోతే నా దగ్గరే డ్యామేజ్ అవుతాయి, మీ దాకా రావడం కాదు. నేనే నష్టపోతాను. ఫస్ట్ మార్కెట్లో ఎవరు కూడా 1 month చిక్స్ బ్రూడింగ్ పెట్టి ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో ఎందుకు పెట్టట్లేదంటే బ్రూడింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే 30 days పిల్ల కదా, మామూలుగా ఏదో కొంచెం దానా వేసేసి లైట్లు పెట్టేసి సెట్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ అది నిజం కాదు. దీనికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారంగా చేసుకుంటే మాత్రమే అవుతుంది. దీనికి కంపల్సరీగా ఫ్రీ స్టార్టర్ దానా వాడాలి, దీనికి మెడిసిన్ ఉంటుంది, వ్యాక్సిన్ ఉంటుంది, టైం టు టైం షెడ్యూల్ మెయింటైన్ చేయాలి, క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి, మినిమం 34 degrees టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలు మనం పెంచడం అంటే అంత ఈజీ కాదు. కొత్తగా ఇవన్నీ చెప్పడం గల కారణం ఏంటంటే, కొత్తగా ఫార్మింగ్లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ చిన్నపిల్లలు 1 day చిక్కు తీసుకోవడం వల్ల వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం, చాలా వరకు నష్టపోతారు. పిల్లలు అనేవి చిన్నపిల్లలు తీసుకుంటే దాని గురించి సబ్జెక్ట్ తెలియకపోతే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి, పిల్లలు నష్టపోతారు. అది మీరే కాదు, అంటే మీ చుట్టుపక్కల చూసుకోవడం కూడా అది మీకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దందా చేయాలంటే మనకి ఇవన్నీ పోతున్నాయంటే ఇబ్బందిగా ఉంటుంది. అది మన తప్పు కాదు. వర్క్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అది మీరు గమనించండి. ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే 30 days చిక్స్ అయితే ఇవి రెడీగా ఉన్నాయి. మన దగ్గర కేవలం పిల్లలు ఉంటే మాత్రమే మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మేము ఏదో ఎక్కడో వీడియోస్ చేయడం అనేది మా దగ్గర ఉండదు. ఎందుకంటే కంపల్సరీగా మన దగ్గర పిల్లలు ఉంటే మాత్రమే మీ వీడియో తీసి లైవ్లో మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా పిల్లలు కావాలి అనుకుంటే మీరు నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. మీకు ఎవరైనా ఒకవేళ డౌట్ ఉంటే వీడియో కాల్ చేయండి, లేదా మీరు డైరెక్ట్గా నా ఫామ్ లొకేషన్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు రండి, వచ్చి పిల్లలు చూసుకొని తీసుకోండి. ఎవరికైనా డబ్బులు వేసాము, వాళ్ళ పిల్లలు పంపించలేదు సార్ మీరు కూడా అలాగే చేస్తారా అని ఈ డౌట్లు వద్దు. అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా ఫామ్కి రండి. ఫామ్కి వచ్చి పిల్లలు చూసుకొని మీకు నచ్చితేనే పిల్లలు తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, అందరూ ఒకలాగా ఉండరు. ఎవరో ఒకరు చేశారని చెప్పి అందరూ అలా ఉంటారని అనుకోవద్దు. మీరు ఆర్డర్ ఇచ్చిన వితిన్ 24 hours మాత్రమే మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది 100% ఎష్యూర్డ్, 100% మేము ఇవ్వడం జరుగుతుంది. ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మీరు రావచ్చు. ఎవరికైనా సరే మేము పేమెంట్ అయినాకనే పిల్లలు పంపించడం జరుగుతుంది. అది గమనించండి. ప్రజెంట్ ఉన్న ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో మనం ఇవి 90 రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. రేట్ చెప్పలేదని నా కామెంట్స్లో అడుగుతున్నారు కదా, 90 రూపీస్కి ఈ పిల్ల అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాకు. ఓన్లీ మన దగ్గర 3000 పిల్లలు మాత్రమే ఉన్నాయి. అది మీరు గమనించండి. ప్రజెంట్ అయితే వీటికి వ్యాక్సిన్ అయింది. జస్ట్ మీరు వాటర్ ఫీడ్ పెట్టుకుని రన్ చేసుకుని సరిపోద్ది. మీకు ఎలాంటి లైట్స్ కానీ లేకపోతే బ్రూడింగ్ కానీ ఏది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లల క్వాలిటీ కూడా మీరు గమనించవచ్చు. ఫస్ట్ క్వాలిటీ ఇదంతా కూడా కంప్లీట్గా అన్ని పిల్లలు ఒకటే సైజు ఉంటాయి. ఏది కూడా ఎక్కడ కూడా మీకు అప్ అండ్ డౌన్ అనేది ఉండడం జరగదు ఫ్రెండ్స్. నేను ఏదైనా బ్రూడింగ్లో పెడితే మాత్రం గ్రేడ్ 1 నెంబర్ 1 క్వాలిటీ మాత్రమే పెడతాము. మా సొంత హ్యాచరీ ఫ్రెండ్స్ మనది. మనం నెలకు 1,00,000 పిల్లల వరకు సప్లై చేస్తాము. ఓన్లీ నెంబర్ 1 క్వాలిటీ మాత్రమే బ్రూడింగ్లో పెట్టుకుంటాను. ఎందుకు అంటే నా స్వార్థం కూడా ఏంటంటే నెంబర్ 2 పెడితే ఏంటంటే నా దగ్గర డ్యామేజ్ అయితే నేను లాస్ అవుతాను. అందువల్ల నేను అది పెట్టను. నెంబర్ 2 అనేది మా దగ్గర బ్రోకర్స్ కొనుక్కుని వెళ్తారు. అది తక్కువ రేటు ఉంటుంది. వాళ్ళు ఎవరికైనా అమ్ముకున్నా ఏం చేసినా అది నాకు అనవసరమైన విషయం. బట్ నా దగ్గర కొనేటోళ్ళకి మాత్రం నేను రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కాబట్టి నేను ఉన్నట్టుగా చెప్తున్నాను. మార్కెట్లో ఎక్కడ తక్కువ రేట్ వస్తుందని వెతుక్కోకండి. ఎక్కడ మంచి పిల్ల వస్తుంది మాత్రం చూసుకోండి. అది అలా క్వాలిటీ ఉంటేనే మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు తక్కువ రేటు తీసుకెళ్తే రేపటి రోజు అది తక్కువ రేటుకే అమ్మాల్సి వస్తుంది. అది కూడా మీరు ఆలోచించుకోండి. గ్రోత్ సరిగ్గా రాంది, క్వాలిటీ లేని తీసుకెళ్ళి నష్టపోకండి. ఫీల్డ్లో అనుభవం లేని వాళ్ళు ఈ విషయాలు అన్నీ చాలా వరకు తెలియదు. ఫీల్డ్లో అనుభవం లేని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సీనియర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ వర్తించవు. వాళ్ళని ఉద్దేశించి మనం మాట్లాడతలేదు. వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ క్వాలిటీకి అయితే వెళ్ళరు, అది నాకు తెలుసు. సో ఎవరికన్నా చిక్స్ మాత్రం కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఇమీడియట్గా కాల్ చేసి సార్ నాకు 1 week తర్వాత చేయండి, 10 రోజుల తర్వాత చేయండి అనేటోళ్ళు నాకు ఫోన్ చేయకండి దయచేసి. ఏదన్నా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటే చేయండి. ఒకవేళ ఇమీడియట్ కాకుండా మనకి పిల్లలు కావాలనుకుంటే మాత్రం అడ్వాన్స్ చేస్తే మాత్రమే పిల్లలు అయితే ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రం అడ్వాన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, నాకు కాల్ బ్యాక్ చేయండి.
థ్యాంక్ యూ మేడం.